హాయ్ ఫ్రెండ్స్, మంగా వెంకటలాక్స్ స్వాగతం అండి. ఈరోజు మా మామయ్య గారి అద్దీకం. సరే, మాకు వేరే చోట ఎక్కడైనా పెట్టే అవకాశం లేకపోయింది. యాక్చువల్గా ఆశ్రమంలో అన్నా ఎక్కడైనా పెడుతూ ఉంటాము. మాకు ఈసారి కుదరలేదు. అయితే మాలో ఎలా చేస్తారు అనేది ఊరికే నేను చిన్నగా వీడియో తీసి పెట్టానండి. స్వయం పాకం ఇచ్చేసాము. మా తమ్ముడు పురోహితుడు, అందువల్ల మా తమ్ముడికి పిలిచేసి స్వయం పాకం ఇచ్చేసుకున్నారు మా వారు. అదండి. సో ఊరికే పెట్టాను, సరదాగా ఊరికే చూస్తారు మాలో ఎలా చేస్తారు, పద్ధతి ఏంటనేది ఊరికే చూపించడానికి పెట్టాను, వేరే ఏం కాదు. ఓకేనా ఫ్రెండ్స్? మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. తప్పుగా మాత్రం కామెంట్ చేయకండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది మా ఇళ్ళలో చేసే పద్ధతి. ఇంకా చాలా ఉందండి, కాకపోతే ఓకే సింపుల్గా పెట్టాను అన్నమాట. చిన్నగా పెట్టాను నేను, అంతే. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. ఇలాగే ఇచ్చేసుకుంటామండి అన్నీ. అంటే ఒక బ్రాహ్మడికి ఆయన తినేది సమస్తం, ఆ రోజుకి సరిపడా సమస్తం ఇస్తామన్నమాట. వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళు తినే మొత్తం అంతా ఇస్తాము, ద్రవ్యాలన్నీ. స్వయంపాకం అంటే చాలామంది తెలుసు కదా. ఒక బ్రాహ్మడికి సమస్తం ఆ రోజుకు వాళ్ళు ఇంట్లో ఫ్యామిలీ అంతా తినగలిగే ద్రవ్యాలు ఇస్తామన్నమాట. అంటే మా ఒక్కళ్ళ ఇంట్లోనే కాదు, చాలామంది అలాగే చేస్తారనుకోండి. సో అది సంగతి. ఓకేనా ఫ్రెండ్స్? తప్పుగా మాత్రం కామెంట్ చేయకండి ప్లీజ్. థ్యాంక్ యూ. మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకో మంచి వీడియోతోటి కలుద్దాము, వంటల దాంతో. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. శాస్త్రోక్తంగా చేస్తామండి. ఇలాంటివి చేయాలన్నప్పుడు శాస్త్రోక్తంగా చేయాలి కదా, అది ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ.